Hi students, gravitation lesson lo first topic amma Newton's law of gravitation. Newton's law of gravitation lo Newton అనే సైంటిస్ట్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే యూనివర్స్ లో ఏ రెండు వస్తువుల మధ్య అయినా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది అంటారు. ఇక్కడ మనం రెండు బాడీస్ ని తీసుకుంటున్నాం. ఒక దాని యొక్క మాస్ m1 ఇంకొక దాని యొక్క మాస్ m2. అయితే ఆ రెండింటి మధ్య పనిచేసే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వాటి యొక్క మాసెస్కి ప్రోడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఆ రెండు వస్తువుల మధ్య ఉండే దూరానికి స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నారు. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి, F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2. సెకండ్ది F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d స్క్వేర్. ఈ రెండింటిని మనం కంబైన్ చేసామనుకోండి మనకి ఈక్వేషన్ F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై d స్క్వేర్ వస్తుందమ్మా. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని F ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ m1 m2 బై d స్క్వేర్ అన్నారు. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ Gని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అంటారు. దీన్ని న్యూటన్స్ గ్రావిటేషనల్ లా అని చెప్తున్నారు. స్టేట్మెంట్ అమ్మా, gravitational force of attraction between the bodies is directly proportional to product of their masses and is inversely proportional to square of the distance between them. F equal to G into m1 m2 by d square. Universal gravitational constant యొక్క value G equal to 6.673 into 10 to the power of -11 Newton meter square per kg square అమ్మా. ఇది న్యూటన్స్ గ్రావిటేషనల్ లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.